వెళ్లే ప్రైవేటు వాహనాలపై ఆంక్షలు విధిస్తున్నా కొండపై అంతకంతకు పొల్యూషన్ పెరుగుతూనే ఉంది. అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద అధికారులు వాహనాలను తనిఖీ చేస్తుంటారు. ఒకవేళ పొల్యూషన్ ఎక్కువ ఉంటే సర్టిఫికెట్ లేకుండా వస్తే ఆ వాహనాల్ని వెనక్కి పంపిస్తున్నారు. అయితే తిరుమలకు వెళ్లే ప్రైవేటు వాహనాలకు ఎన్ని పాయింట్ల పొల్యూషన్ ఉండాలి అనే దానిపై మరింత సమాచారం అలిపిరి తనిఖీ కేంద్రం నుంచి మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. ఏదైతే తిరుమలకు వెళ్ళేటువంటి వాహనాలకు సంబంధించి ఇప్పటికే పొల్యూషన్ శాఖ చాలా తీవ్రంగా ఏదైతే పూర్తి స్థాయిలో చెకింగ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే మనం చూస్తున్నామో ముఖ్యంగా వాహనాలు ఏదైనా పొల్యూషన్ ఎక్కువ ఉంటే ఖచ్చితంగా ఇక్కడ చెకింగ్ చేసిన తర్వాతే తిరుమలకు అనుమతిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే కొన్ని వాహనాలు అంటే ఎక్కువ కాలం పూర్తిగా ఏదైతే ఈ సంవత్సరాలు అంటే కొన్ని 12 ఏళ్ళు ఉంటాయి, కొన్ని 15 ఏళ్ళు అంటే ఇప్పటికే ఢిల్లీలో పొల్యూషన్ కారణంగా 15 ఏళ్ళు పైబడినటువంటి వాహనాలని ఇప్పటికే అక్కడ పూర్తిగా పెట్రోలు డీజిల్ పూర్తి స్థాయిలో నిలిపివేసి వాహనాలని పూర్తిగా డిస్మాండిల్ చేస్తున్న పరిస్థితి నేపథ్యంలో ఇప్పుడు ఏపీలో అంటే తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చేటువంటి వాహనాలని క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ పొల్యూషన్ ఒకవేళ పొల్యూషన్ హెవీగా ఉంటే దీంట్లో 4.0కు మించి ఉంటే ఈ వాహనాలను ఖచ్చితంగా వెనక్కి పంపించి దాన్ని సిద్ధం చేసుకొని రావాలని చెప్పేసి పంపిస్తున్న పరిస్థితి ఉంది. కొన్ని వాహనాలు అంటే ఎక్కువగా ఒకవేళ పొల్యూషన్ హెవీగా వచ్చిన నేపథ్యంలో ఆ వాహనం ఖచ్చితంగా అనుమతి లేదని చెప్పేసి ఇక్కడ పూర్తిగా ఇక్కడే నిలిపేస్తున్న పరిస్థితి ఉంది. అంటే మనం చూస్తున్నాం అంటే వాహనంలో ఎంత పొల్యూషన్ వస్తుంది, ఆ పొల్యూషన్ బట్టి తిరుమలకు వెళ్ళే దానివల్ల తిరుమలలో ఇప్పటికే కాలుష్యం ఎక్కువైపోవడం, ముఖ్యంగా ఏదైతే అక్కడ ఉన్నటువంటి వాహనాలు అంటే రోజుకు 8 నుంచి 10,000 వాహనాలు తిరుమలకి వెళ్తున్న పరిస్థితి ఉంది. దీనివల్ల రోజు రోజుకి పొల్యూషన్ పెరిగిపోతున్న నేపథ్యంలో టీటీడీ ఈ కొత్త నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే టీటీడీ దీనిపై పూర్తిగా దృష్టి సారించింది. తిరుమలకి వచ్చేటువంటి వాహనాలు ఎక్కువ పొల్యూషన్తో వస్తున్న పరిస్థితి ఉంది. మనము పూర్తిగా అక్కడ అంటే ఏదైతే కాసేపటి కిందట ఒక వాహనం చెక్ చేసినప్పుడు ఆ వాహనం సంబంధించి ఆ సిస్టంలో ఎంత రీడింగ్ వచ్చిందనే దానిని కూడా చూడొచ్చు. ఎందుకంటే పూర్తిగా వాళ్ళైతే ఇక్కడికి వచ్చేటువంటి వాహనాలకు సంబంధించి ఆ రీడింగ్ పూర్తిగా అధికారులకు నిర్దేశించిన అధికారులకు అయితే తెలుపుతున్నారు. ముఖ్యంగా ఏదైతే మనం చూస్తున్నాం ఆర్ఎఫ్ 9.99 వచ్చింది. పూర్తిగా చాలా హెవీగా ఉంది. మామూలుగా 4.0 మాత్రమే ఉండాలి, కానీ అట్లాంటిది అత్యధికంగా ఉండడంతో దీన్ని పూర్తిగా అంటే ఈ వాహనాన్ని ఖచ్చితంగా వెనక్కి పంపించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇవే కాదు అంటే ముఖ్యంగా తరచు అంటే రోజుకు సుమారు 10 నుంచి 20 వాహనాల దాకా వెనక్కి పంపిస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా ఏదైతే తిరుమలకు వచ్చేటువంటి వాహనాలు ప్రైవేటు వాహనాలే ఎక్కువ వస్తున్నాయి. ముఖ్యంగా ఏపీలో నుంచే కాకుండా ఇటు కర్ణాటక, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర ఇటు దేశంలో నుంచి అన్ని ప్రాంతాల నుంచి దూరం నుంచి వాళ్ళ సొంత వాహనాల్లో వస్తున్నారు. కొంతమంది ప్రైవేట్ ట్యాక్సీలు ఇక్కడికి తీసుకొస్తున్న నేపథ్యంలో ఇక్కడ చూస్తున్నట్లయితే మొత్తం వాహనాలు పూర్తిగా ఖచ్చితంగా హెవీ పొల్యూషన్తో ఇక్కడికి వస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే తిరుమలలో ఎక్కడ చూసినా పొల్యూషన్తో తిరిగేటువంటి వాహనాల వల్ల భక్తులు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే తిరుమలలో పొల్యూషన్ రోజు రోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో తిరుమలలో ప్రైవేటు వాహనాలు ఎక్కువ తిరుగుతుండడం, ముఖ్యంగా దీనిపై టీటీడీ దృష్టి సాధించడంపై ఇప్పటికే భక్తులు హర్షం వ్యక్తం అవుతున్న నేపథ్యంలో కొంతమంది భక్తులు దీనిపై వ్యతిరేకత తెలుపుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే సొంత వాహనాలు తీసుకొచ్చిన తర్వాత అది పొల్యూషన్ కారణంగా వాహనాలను అనుమతించలేదని చెప్పేసి వాళ్ళు కోరుతున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ టీటీడీ తీసుకున్న నిర్ణయం భక్తుల్లో కొంచెం వ్యతిరేకత ఉన్నప్పటికీ ముఖ్యంగా భక్తుల భద్రత కోసం ముఖ్యంగా తిరుమల గిరులు పూర్తిగా కాలుష్యం కాకుండా ఉండడానికి కోసమే ఇది నిర్ణయం అని చెప్పేసి తెలుపుతున్న పరిస్థితి ఇక్కడ కనపడుతోంది. కెమెరామెన్ రామకృష్ణతో సునీల్, ప్రైమ్ 9 న్యూస్, తిరుపతి నుండి.